నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో మనము కొన్ని విషయాలు రిలయన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు రిలయన్స్ ఎఫ్ఎంసీజీలో కూడా ఎంటర్ అవుతుంది. ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్, అంటే డాబరు, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ మాదిరి. అయితే వాళ్ళు కూడా ఇండిపెండెన్స్ అని ఒక బ్రాండ్ తోటి గుజరాత్లోని అహ్మదాబాద్లో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది నిన్న. రిలయన్స్ రిటైల్ వెంచర్ ఉంది వాళ్ళది. రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాళ్ళే గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, రిలయన్స్ రిటైల్ వెంచరు ఏదైతే ఉందో ఆ దానికి సిఎండి ఇషా అంబానీ వాళ్ళ అమ్మాయి ఇషా అంబానీ. అయితే ఈ వాళ్ళు ఏమేం చేస్తారు అంటే షుగర్ అనుకోండి, ఆయిల్స్, పప్పులు, బిస్కెట్లు, మన చిరుధాన్యాలు, ఇవన్నీ కూడా ఎఫ్ఎంసీజీ సెక్టార్లోకి రిలయన్స్ వాళ్ళు వస్తున్నామని. అయితే వాళ్ళు ఇప్పుడు అహ్మదాబాద్లో నిన్న లాంచ్ చేయడం జరిగింది, స్టార్ట్ చేయడం జరిగింది. ఇక ముందు రాబోయే రోజుల్లో ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళు ఓపెన్ చేసే ప్లాన్లో ఉన్నట్లుగా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియాలో 16,500 రిటైల్ స్టోర్స్ ఉన్నాయి రిలయన్స్కి. అయితే ఈ మధ్యకాలంలో రిలయన్స్ బార్బరు దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్ న్యూస్ ఇది, రిలయన్స్ ఏదైతే ఉందో ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా రావటం జరిగింది. ఇక తర్వాత రూపీ బాగా వీక్ అవటం జరిగింది నిన్న. మార్కెట్ ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు పెరగటం, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, యూరోప్ సెంట్రల్ బ్యాంకు, స్విస్ నేషనల్ బ్యాంకు అవన్నీ వడ్డీ రేట్లు పెంచడం, దాంతో మన మార్కెట్లు పడటం, అన్ని సెక్టార్లు పడటం, దాంతో రూపీ కూడా బాగా వీక్ అవటం జరిగింది. తర్వాత నిన్న ఐఆర్సిటీసీ ఏదైతే ఉందో ఆఫర్ ఫర్ సేలు ఓకే, క్యూఐబీస్ 3,800 కోట్లకి బిడ్డింగ్ వేయటం జరిగింది ఐఆర్సిటీసీ. తర్వాత నెక్స్ట్ మనకి ఇన్వెస్టర్స్ నిన్న పడ్డదానికి 2.89 లక్షల కోట్లు లాస్ రావటం జరిగింది. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ తగ్గిందని అర్థం. తర్వాత ఎల్ఎన్జి పెట్రోనెట్ వచ్చి 2,306 కోట్లతోటి వాళ్ళు ఒరిస్సా గోపాల్పూర్లో ఒరిస్సా గోపాల్పూర్ పోర్ట్ తోటి వాళ్ళు ఒరిస్సా గవర్నమెంట్ తోటి ఒక ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది. ఎల్ఎన్జి పెట్రోనెట్ ఎల్ఎన్జి. తర్వాత హుండై వాళ్ళు కార్ రేట్లు రేపు జనవరి 1 నుంచి పెంచుతామని అనౌన్స్ చేయడం జరిగింది. అంటే రా మెటీరియల్ కాస్ట్ బాగా పెరగటం వల్ల పెంచుతామని హుండై వాళ్ళు ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అదొకటే కాదు, చాలా వరకు అందరు కూడా కార్లు అనుకోండి, 2 వీలర్స్ అనుకోండి, న్యూ ఇయర్ రాగానే న్యూ ఇయర్తో పాటుగా రా మెటీరియల్ కాస్ట్ పెరిగింది కాబట్టి ఎంతో కొంత టూ వీలర్ని బట్టి ఆ కాస్ట్, 4 వీలర్ దాని ప్రైస్ని బట్టి దాని కాస్ట్కి ఎంతో కొంత పెంచడం జరుగుతుంది. తర్వాత ఇక ఎయిర్టెల్ హైదరాబాద్ వచ్చేసింది 5G సర్వీసెస్. 5G సేవలు ఏదైతే ఉందో 4G సిమ్ తోటే అదే అప్డేట్ అవుతుంది, అదే సేవలు చేస్తాయి. అయితే హైదరాబాద్లో చాలా సెంటర్లు ఆల్రెడీ ఇప్పుడు అంటే ఫస్ట్ మన మెట్రో, ఇమ్లీ 1 బస్ డిపో, జూబిలీ బస్ స్టేషన్, ఇట్లా కోటి బస్ స్టాండ్లు, మెట్రో రైల్ స్టేషన్లు, వాటిల్లో ముందుగా అంటే రైల్వే స్టేషన్, సౌత్ సెంట్రల్ రైల్వే అవన్నిటికీ ముందు చేస్తుంది. తర్వాత మిగిలిన ప్లేసెస్ కూడా అన్నీ కవర్ చేసేస్తారు 5G సర్వీసెస్. ఇక రాబోయే రోజుల్లో న్యూ ఇయర్ కల్లా బాగా అంటే 5G వల్ల ఏమవుతుందంటే బాగా ఫాస్ట్ ఉంటుంది నెట్. అయితే వాళ్ళు చెప్పడం ఏంటంటే సిమ్లు ఏం మార్చక్కర్లేదు, సేమ్ అదే సిమ్ అదే సెల్లు, కాకపోతే ఫాస్ట్గా ఉంటుంది 5G సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్టెల్ అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఎలాన్ మాస్క్ వచ్చి ఆయన టెస్లా షేర్స్ బాగా అమ్మడం జరిగింది. ఆ షేర్ నిన్న బాగా ఫాలో అవడం జరిగింది అమెరికాలో టెస్లా. తర్వాత ఇన్ఫోసిస్ వచ్చి 40 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది అన్నట్టుగా నారాయణమూర్తి గారు, అంటే 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఇది 1981లో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. 40 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనేది వాళ్ళు ఇన్ఫోసిస్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవి ఈరోజుకి న్యూస్. ఇలాంటివి మనకి అప్డేట్ కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను గ్రూప్లో యాడ్ చేసి మీకు అప్డేట్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.